ఆయన రాసినటువంటి ఆ ఉత్తరం కేవలం ఆ కాలానికి, ఆ సంఘానికి మాత్రమే చెందిందిగా కాకుండా ఆది సంఘం మొదలుకొని ఆధునిక సంఘం వరకు, నేటి వరకు క్రైస్తవ సంఘానికి ఉపయుక్తంగా ఉన్నటువంటి అద్భుతమైనటువంటి రచనలు, అద్భుతమైనటువంటి సందేశాలు ఈ యొక్క పత్రిక రూపేణ అపోస్తులైనటువంటి పౌలు గారు తెలియజేస్తున్నటువంటి విధానం. ప్రియులారా, ఆయన తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటంటే, క్రీస్తు యేసునకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండుడి. ఇప్పుడు డానియల్ పాస్టర్ గారు ఆ యొక్క పరిచయం పేరు ఏమిటి చెప్పండి? ఫాదర్స్ లవ్ గాస్పల్ మినిస్ట్రీ. తండ్రి యొక్క ప్రేమ తెలియపరిచేటువంటి పరిచర్యలు. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. నిజానికి ఎవరి మనస్సులో ఏముందో ఎవరికి తెలుస్తుంది? ఒకరి మనస్సు మరొకరికి ఎలాగో తెలుస్తుంది. మీ మనస్సులో ఏముందో మీ ప్రక్క వాళ్ళకు తెలిస్తే 5 నిమిషాలు కూడా మీ ప్రక్కన కూర్చోడానికి ఎవరు కూడా ఇష్టపడరు. నా మనస్సులో ఏముందో మీకు కనిపిస్తే నేను చెప్పే మాటలు పాటలు వినడానికి బహుశా మీకు ఎవరికి మనస్సు ఉండకపోవచ్చు. ఒకరి మనస్సు ఒకరికి తెలియడం కష్టమైనటువంటి పని. కానీ అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నారు, మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సుని మీరు కలిగి ఉండండి. ఆయన కలిగి ఉన్నటువంటి మనస్సు ఏమిటంటే, ఆయన దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు గాని, మనుషుల పోలికగా పుట్టి దాసుని స్వరూపం ధరించి ఎవడి తను తాను రిక్తునిగా చేసుకుని ఆయన మరణమవునంతగా, అనగా శిలువ మరణం పొందునంతగా తన్ను తాను తగ్గించుకున్న వాడై ఆయన విధేయత నేర్చుకున్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుడే తన్ను తాను తగ్గించుకుంటే, దేవుని బిడ్డలమైనటువంటి మనము ఈ రోజున ఎందుకు తగ్గించుకోవడానికి మనం వెనుకాడుతూ ఉన్నాం? దేవుని యొక్క మనస్సు, ఆయన దేవునితో సమానంగా ఉండడం ఆయన విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకోలేదు. ఈ రోజున పదవుల కోసం, ఈ రోజున ప్రతిష్టల కోసం, ఈ రోజున సంఘంలో పేరు ప్రఖ్యాతుల కోసం మనుషులు వెంపర్లాడుతూ ఉన్నటువంటి పరిస్థితిని మనం చూస్తూ ఉన్నాం. అపోస్తలుడైన పౌలు గారు చెప్తున్నటువంటి మాట, మీరు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సుని మీరు కలిగి ఉండండి. ఏమిటి? ఎలాగూ దేవుని మనస్సు ఒక మానవుడు కలిగి ఉంటాడు. ఆయన సమీపింపరాని తేజస్సులో వసించేటువంటి అమరుండైనటువంటి దేవాది దేవుని యొక్క మనస్సు అంతలో కనిపించి అంతలోనే మాయమయ్యేటువంటి నీటి బుడగలాంటి జీవితాలు కలిగినటువంటి మానవుడు ఆ నిత్య దేవుని యొక్క మనస్సుని ఎలాగూ కలిగి ఉంటాం? దేవుని మనస్సు మానవునికి ఎలాగూ సంప్రాప్తమవుతుంది? ఆయన అమర్త్యుడైనటువంటి దేవుడు, మనం మర్త్యమైనటువంటి మనుషులము. ఆయన శాశ్వత కాలము నుండి శాశ్వత కాలం వరకు జీవించి ఉండేటువంటి దేవుడు ఆయన. మనము పొద్దున పూచి సాయంత్రం వాడిపోయేటువంటి గడ్డి పువ్వు లాంటి జీవితం. దేవుని మనస్సు మనకు తెలియాలి అనంటే ఎలాగూ సాధ్యం? ఒకవేళ 1000 మంది వెళ్ళేటువంటి సంఘానికి వెళితే దేవుని మనసు ఏమన్నా తెలుస్తుందా? ఒక 4 సంవత్సరాలు 5 సంవత్సరాలు థియలాజికల్ కాలేజీలో, బైబిల్ కాలేజీలో ఏమండి చేరి చదివితే దేవుని మనస్సు తెలుస్తుందా? దేవుని మనస్సు తెలియాలి అని అంటే ఏమిటి దానికి ఉన్నటువంటి ఒక పారామీటర్?
దేవుని వాక్యానికంటే భిన్నంగా ఒకవేళ బయట మాట్లాడేటువంటి మాటల్ని కనుక నీ వెంబడించినట్లయితే నష్టపోతావు సుమి. దేవుని మనస్సు, ఆయన యొక్క ఉద్దేశం, ఆయన యొక్క చిత్తం, ఆయన యొక్క సంకల్పం, ఆయన యొక్క ప్రణాళిక ఈ 66 పుస్తకాల్లో దేవుడు నిక్షిప్తం చేసి ఉంచాడు. యు కెనాట్ ఫైండ్ గాడ్స్ విల్ అవే ఫ్రమ్ ద బైబిల్. దేవుని యొక్క బైబిల్ని విస్మరించి బయట ఎక్కడ కూడా దేవుని యొక్క చిత్తాన్ని మనం కనుగొనలేము. దేవుని వాక్యమే దేవుని మనస్సుకి అద్దం పట్టేటువంటిది. హల్లెలూయా. అందుకనే దేవుని వాక్యాన్ని అద్దంతో పోల్చాడు భక్తుడని యాకోబు. ప్రియులరా, ఈ అద్దం దగ్గరకు వస్తే మన జీవితంలో ఉన్నటువంటి రుగ్మతలన్నీ కనిపిస్తాయి. ఈ వాక్యం అనేటువంటి అద్దం దగ్గరకు వస్తే మనలో ఉన్నటువంటి మలినాలన్నీ కనిపిస్తాయి. ఎంత హడావుడిగా తయారై, ఎంత హడావుడిగా మనం ప్రయాణం కట్టినా వెళ్ళే ముందు ఒకసారి మరలా అద్దాన్ని చూసుకుంటే కానీ బయటికి రాం. ఇంకా స్త్రీల పరిస్థితి అయితే ఇంకా చెప్పనక్కరే లేదు కదండి. కాసేపట్లో అద్దం కానీ పగులుతుందేమో అన్నంతగా కొన్ని చోట్ల జరుగుతూ ఉంటాయి సన్నివేశాలు. దేవునికి స్తోత్రం కలుగును గాక. వాక్యం అద్దం. వాక్యం దగ్గరికి వస్తేనే దేవుని మనస్సు ఏమిటో మనకు తెలుస్తుంది. ఈ రోజున మనుషులు అంటున్నారు వాక్యం కాదు, వాక్యాన్ని నమ్మడం మానేశారు ప్రజలు. వాక్యాన్ని బోధించేవాడిని నమ్ముతున్నారు. వాక్యాన్ని వెంబడించడం మానేశారు, వాక్యాన్ని బోధించేవాడిని వెంబడిస్తూ ఉన్నారు. అందుకనే క్రైస్తవ సంఘం బలహీనమవుతుంది. మనం వెంబడించాల్సింది మనుషుల్ని కాదు, మనం వెంబడించాల్సింది వ్యక్తుల్ని కాదు, మనం వెంబడించాల్సింది బోధకుల్ని కాదు, మనం వెంబడించాల్సింది ప్రసంగికుల్ని కాదు, మనం వెంబడించాల్సింది గాయకుల్ని కాదు, మనం వెంబడించాల్సింది వాక్యోపదేశకుల్ని కాదు. మనం వెంబడించాల్సింది దేవుని వాక్యాన్ని. హల్లెలూయా, హల్లెలూయా. వాక్యం నిరంతరము కూడా స్థిరమైనది, మార్పు చెందనటువంటిది. ఒక సున్నా కానీ ఒక పొల్లు కానీ ఈ వాక్యానికి కలపకూడదు, ఈ వాక్యము నుండి తీసివేయకూడదు. అంత శ్రేష్టమైన గ్రంథం దేవుని యొక్క వాక్యం. ప్రపంచంలో ఏ పుస్తకానికి లేనటువంటి పేరు దేవుడు బైబిల్ గ్రంథానికి పెట్టాడు. ఏమని? పరిశుద్ధ గ్రంథం. ఇక ప్రపంచంలో ఏ గ్రంథానికి లేనటువంటి పేరు ద హోలీ బైబిల్. ద హోలీ బైబిల్ అంటే అదొక్కటే హోలీ బైబిల్ అని అర్థం ఇంగ్లీష్లో. జస్ట్ హోలీ బైబిల్ అని రాయరు, ద హోలీ బైబిల్. ద అన్న మాట పెట్టారు అని అంటే అదొక్కటే. ద తాజ్మహల్ అంటారు, అంటే తాజ్మహల్ ఒక్కటే. ద చార్మినార్ అంటే చార్మినారు ఒక్కటే. ఏమండి? ద హోలీ బైబిల్ అని అంటే పరిశుద్ధ గ్రంథం ఒక్కటే. చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. ఈ రోజున కల్పన కథల వైపు మనుషులు మొగ్గు చూపుతున్నారు. మీరు బైబిల్ తెచ్చుకోవాల్సిన పని లేదు, మీరు పాటల పుస్తకాలు తెచ్చుకోవాల్సిన పని లేదు. ఏమండి? మీరు గుడికి వస్తే చాలు, అక్కడే బైబిల్ పెడతారు, అక్కడే పాటల పుస్తకాలు పెడుతున్నారు. ఏమండి? అక్కడే స్క్రీన్ మీద మొత్తం వచ్చేస్తుంది. మార్కు సువార్త అనగానే వెంటనే స్క్రీన్ మీద వచ్చేస్తుంది. మీరు బైబిల్ తీసి ఎక్కడుందో ఇప్పుడు మార్కు సువార్త ఎంత ఎతికినా కనబడదు పాత నిబంధన గ్రంథంలో. ఇంకా యోధా పత్రిక అన్నాం అనుకోండి, ఇంకా అయిపోయింది మ్యారేజ్, అది ఎప్పటికీ దొరకదు. హబక్కూకు గ్రంథం, హోషేయ అన్నామా ప్రసంగం అయిపోద్ది, కానీ అది మాత్రం దొరకదు. భక్తిని ఈజీ చేసేసారు. ఇందాక తమ్ముడు చెప్తున్నప్పుడు నాకు జ్ఞాపకం వచ్చింది ఏమిటంటే, ఈ రోజుల్లో పాటకు విలువ లేదు, ఇంకా రచయితకు ఏం విలువ ఉంటుంది? ఆ రోజుల్లో పాటల కోసం అయ్యా ఇన్ని కిలోమీటర్లు మేము నడిచి వచ్చాం, ఇన్ని కిలోమీటర్లు మేము ప్రయాణం చేసి వచ్చాం అని ఎంతోమంది సాక్ష్యాలు చెప్పేవారు. ఈ రోజున పాటకు విలువ లేదు, పాడేవాడికి విలువ లేదు, రాసినోడికి అసలే విలువ లేదు. భక్తి చాలా సులువైపోయింది. ఈ రోజున క్రైస్తవ సంగీతం కోటీశ్వర్ల చేతుల్లోకి వెళ్ళిపోయింది.
ఈ రోజున క్రైస్తవ సంగీతం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేవాడి చేతిలోకి వెళ్ళిపోయింది. వాడే ఒక పాటకు 10 లక్షలు 15 లక్షలు ఖర్చు పెట్టి పాటలు చేస్తున్నాడు, యూట్యూబ్లో పెడుతున్నాడు. ప్రజలందరూ వాటిల్నే చూస్తున్నారు. అందులో ఏ వివరం సవరం ఉండదు. క్రైస్తవ సంగీతం క్రైస్తవ సంఘము నుండి దళారుల చేతిలోకి వెళ్ళిపోయింది. క్రైస్తవ సంఘం సహితం ఈ రోజున దళారుల చేతుల్లోకి వెళ్ళిపోయింది. పలానా అయ్యగారు సంఘం పెడితే ఎక్కడైనా ఫుల్ అవ్వాల్సిందే. ఈ రోజున భక్తి ప్రభు మీద నుంచి అయ్యగారి మీదకి వెళ్ళిపోయింది. బైబిల్ ఎలాగ చెప్పింది అని అంటే, కాదు మా అయ్యగారు ఇలాగే చెప్పారు. బైబిల్ని ప్రక్కన పెట్టాము, అయ్యగారుల భజన చేస్తున్నాం. అయ్యగారు రాసిన పాట, అయ్యగారు పాడిన పాట, అయ్యగారు కూతురు పాడిన పాట, అయ్యగారు తోడల్లుడు రాసిన పాట. వాక్యాన్ని నమ్మడం మానేసాం. ప్రియులారా, దేవుని మనస్సు మనకు తెలియాలి అంటే ఈ 66 పుస్తకాల్లో తప్ప బయట ఎక్కడ కూడా దేవుని మనస్సు మనం పొందుకోలేము. వాక్యం వాక్యం వాక్యం. దేవుని వాక్యానికి మించింది ఈ లోకంలో మరి ఏదీ లేదు, మరేదీ లేదు. ఈరోజు ఇందాక తమ్ముడు ఒక సేవకుని పిలుస్తూ చెప్తున్నాడు హోలీ ఫైర్ గురించి చెప్తూ, మోలీలు చేసి వాళ్ళ దగ్గర నుంచి వాళ్ళ బ్రతుకులు మార్చి హోలీ లైఫ్ని ఇచ్చేటువంటి దేవుని సేవకుడని ఇందాక ఒక సేవకుడి గురించి తమ్ముడు పరిచయం చేస్తూ చెప్పాడు. ఈ రోజున కావాల్సింది మోళీ. ఈ రోజున ఇక్కడికి వస్తే మీ క్యాన్సర్ తగ్గిపోతుంది అనండి, ఒక్క కుర్చీ ఖాళీ ఉంటుందా? మీ అప్పులు తీరిపోతే పొద్దున్నే తెల్లారేపాటికి మీరు లక్షాధికారులు అవుతారని ప్రకటించండి. ఇక్కడ అసలు జనం క్రిక్కిరిసిపోతారు. ఇక్కడ వాక్యంగా ప్రకటిస్తారు అంటే కనుక మనుషులు రావడానికి వెనక ముందు ఆలోచిస్తూ ఉన్నారు. ప్రియులారా, క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు మీరు కలిగి ఉండండి. దేవుని మనస్సు దేవుని యొక్క వాక్యంలోనే తెలుస్తుంది. ప్రియులారా, దేవుని మనస్సును తెలిసినటువంటి వాడు దావీదు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనాన్ని చదువుదాం. అపోస్తలుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనం. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చాను. దేవునికి మహిమ కలుగును గాక. 2 చేతులు పైకెత్తి ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. అతని గురించి సాక్ష్యం ఇచ్చినటువంటి ఈ సాక్ష్యం ఎవరిచ్చారని అంటే, మండల అధ్యక్షుడు ఎంఆర్ఓ ఇచ్చిన సర్టిఫికేట్ కాదు ఇది. అతని గురించి సాక్ష్యం ఇచ్చాడనంటే ఆ జిల్లా కలెక్టర్ ఇచ్చినటువంటి సర్టిఫికేట్ కాదు. ప్రియులారా, ఒక రాష్ట్ర ముఖ్యమంత్రో ఒక దేశ ప్రధానమంత్రో ఇచ్చిన సర్టిఫికేట్ కాదు ఇది. ఆకాశాన్ని భూమిని సృష్టించిన సృష్టికర్త అయిన దేవాది దేవుడు దావీదు పక్షంగా చెప్తున్నాడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. హీ నోస్ మై హార్ట్. నా మనస్సు ఏమిటో దావీదుకి తెలుసు. నేనేం ఆలోచిస్తానో దావీదుకి తెలుసు. నేను ఎలాగ ఆలోచిస్తానో దావీదుకి తెలుసు. నేనేం కోరుకుంటానో దావీదుకి తెలుసు. నాకు ఏది అయిష్టమో దావీదుకి తెలుసు. ఒకవేళ దావీదుని అడిగితే, దావీదు గారు, దేవుని మనసు మీకు ఎలా తెలిసిందండి? దావీదు చెప్తాడు, దుష్టుల ఆలోచన చెప్పున నడువక, పాపుల మార్గమున నిలువక, అపహాసకులు కూర్చుండు చోట కూర్చుండక, యెహోవా ధర్మశాస్త్రమందు దివారాత్రము దాన్ని ధ్యానించువాడు ధన్యుడు.
దావీదు గారు మీకు ఎలాగూ దేవుని మనసు తెలుసు అంటే దావీదు చెప్పేటువంటి సాక్ష్యం, నేను దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తూ ఉంటాను. దేవుని మనస్సు నాకు దేవుని వాక్యంలో అర్థమైంది. దేవుని మనస్సు నాకు దేవుని వాక్యంలో అర్థమైంది. ఇంగ్లీష్లో ఒక చక్కని మాట ఉంటుంది, బైబిల్ ఈజ్ నాట్ ఎన్ అకేషనల్ కేక్ బట్ ఇట్స్ ఏ డ్రైలీ బ్రెడ్. దేవుని వాక్యము, ద వర్డ్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ ఎన్ అకేషనల్ కేక్. కేక్ ఎప్పుడు తింటామండి మనము? ఎప్పుడు తింటాం? పుట్టినరోజుకి కేక్ కోస్తారు, ఇంకా క్రిస్మస్కి కేక్ కట్ చేస్తారు, ఇంకా న్యూ ఇయర్కి కేక్ కట్ చేస్తారు, ఇంకా అండి మ్యారేజ్ డేకి ఆడికి ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా ఆ రోజు కేక్ తెచ్చి తేవాలి తప్పదు ఏమండి. సో సంవత్సరానికి బహుశా ఒక 4-5 సార్లే కేకు. భోజనం ఎన్నిసార్లు చేస్తాం ఏమండి? క్రిస్మస్కి ఒకసారి, గుడ్ ఫ్రైడేకి ఒకసారి, ఈస్టర్కి ఒకసారి, 4-5 సార్లు తింటామా భోజనం మనం? రోజుకే 4 సార్లు తినేవాళ్ళు ఉన్నారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. కేకు అకేషనల్గా తింటాము, కానీ మన ఆహారం అనుదినము తింటాం మనం. భోజనం కూడా సంవత్సరానికి 4 సార్లే తినేవాడు ఎవడన్నా ఉన్నాడు ఇక్కడ? సో బైబిల్ గ్రంథం ఇట్స్ నాట్ ఎన్ అకేషనల్ కేక్ బట్ ఇట్ ఈజ్ అ డైలీ బ్రెడ్. అది అనుదిన ఆహారము. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు అంటున్నాడు, అయ్యా నీకు ఎలాగో తెలుసు దేవుని మనస్సు అంటే, నేను దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తాను. నేను దివారాత్రము ఫేస్బుక్లోనూ వాట్సాప్లోనూ ఉంటే దేవుని మనసు తెలీదు. దావీదు చెప్తున్న సాక్ష్యం. ఆయన అంటాడు ఇంకా, నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగుగా చేసుకున్నాను నేను. దేవుని వాక్యం, దావీదుకు దేవుని వాక్యం అంటే ఎంత ప్రేమో, ఎంత ప్రేమో. 119వ కీర్తన అంతట్లో కూడా ఉండేటువంటి ఒకే ఒక సబ్జెక్ట్ ఏమిటనంటే దేవుని వాక్యం. దేవుని వాక్యం, దేవుని వాక్యం, దేవుని వాక్యం. కీర్తన గ్రంథం అంతట్లో కూడా అతిపెద్ద అధ్యాయం బైబిల్ గ్రంథం మొత్తంలో కూడా 119వ దావీదు కీర్తన, దాంట్లో చెప్పబడిన మాట దేవుని వాక్యం. ఈ రోజున ఫాదర్స్ లవ్ గాస్పెల్ మినిస్ట్రీలో ఈ సంఘాలు ఎలాగూ కట్టబడుతున్నాయి అని అంటే అది కేవలం దేవుని వాక్యం మీద కట్టబడుతున్నటువంటి సంఘాలు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనం చదువుకున్నటువంటి మాటలు మనం చూస్తాం. అపోస్తుల కార్యముల గ్రంథం 13వ అధ్యాయం 22వ వచనంలో మనం చూసినప్పుడు, తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను. చాలండి. తరువాత అతనిని తొలగించి అంటే ఎవరిని తొలగించాడు? ఇశ్రాయేలు మీద మొట్టమొదటి రాజుగా దేవుడు ఏర్పాటు చేసినటువంటి వ్యక్తి పేరు కీషు వాడైనటువంటి సౌలుని దేవుడు ఇశ్రాయేలు మీద రాజుగా ఏర్పరిచాడు. ఒకానొక దినాన ఇశ్రాయేలులందరూ కూడా సమూయేలు దగ్గరకు వచ్చి, అయ్యా సమూయేలు, నీవు బహువృద్ధుడవు, నీవు ఇక మీదట మా మీద ప్రవక్తగాను న్యాయాధిపతిగాను ఉండడానికి నీ వయసు సహకరించడం లేదు. అలాగని నీ బిడ్డలు, నీ కుమారులు నీ వంటి వారు కారు. నీ బిడ్డలు నీ వంటి వాళ్ళు కాదు. కనుక మమ్మల్ని ఏలడానికి మాకొక రాజు కావాలి. వి నీడ్ ఏ కింగ్. ఈ మాట సమూయేలుకు ప్రతికూలముగా తోచినందున అతడు ముఖము చిన్నబుచ్చుకున్నాడని దేవుని వాక్యంలో రాయబడ్డది. అతడు ముఖం చిన్నబుచ్చుకున్నాడు. అతడు అత్యాగ్రహం నొందాడు. కొన్ని రోజులు ఆగిన తర్వాత దేవాది దేవుడు సమూయేలుతోటి మాట్లాడుతూ అంటున్నాడు, సమూయేలు, వారి మీద న్యాయాధిపతిగా ఉండకుండా నిన్ను కాదయ్యా వారు తొలగించింది,
నీ మీద కాదు వారి యొక్క వ్యతిరేకత, వారిని ఏలకుండా వారు నా మీదే తిరుగుబడి ఉన్నారు అని దేవుడు చెప్తున్నాడు. ఇశ్రాయేలీలు దేవుని మీద తిరుగుబడ్డారు. ఇశ్రాయేలీలు దేవుని యొక్క వాక్యానికి వ్యతిరేకంగా ప్రవర్తించడం ప్రారంభించారు. దేవుడు అంటున్నాడు, సమూయేలు ఎంతకాలం ముఖం చిన్నబుచ్చుకుంటావు? వారు కోరుకున్నట్లుగా వారికి రాజుని ఏర్పాటు చేయి. వారు తృణీకరించింది నిన్ను కాదు, వారికి దేవుడిగా రాజుగా ఉండకుండా వారు నన్నే తృణీకరించారు కనుక నువ్వు బాధపడద్దు, వారు అడిగినట్టుగా వారికి రాజుని ఏర్పాటు చేయన్నాడు. ఆ సమయంలో సౌలు, కీషువాడైనటువంటి సౌలు, ఆయన ఎంట్రన్స్ కనుక మనం చూస్తే బైబిల్ గ్రంథంలో తండ్రి యొక్క గాడిదలను వెతుక్కుంటూ అతడు ఇంటి నుండి బయటకు వచ్చినట్లుగా మనం చూస్తాం. ప్రియులారా, బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి ఆశ్చర్యకరమైన మాట నా మనస్సుకి, గాడిదలను వెతుక్కుంటూ 4 దేశాలు తిరిగినోడిని నేను ప్రపంచంలో ఎక్కడా చూడలేదు. గాడిదల కోసం ఎన్ని దేశాలు తిరిగాడట? 4 దేశాలు. మన దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే ఆ మాటలు చాలా స్పష్టంగా ఉన్నాయి. షాలీషా దేశం వెళ్ళాడట, అక్కడ గాడిదలు దొరకలేదు. షయలీము దేశం వెళ్ళాడట, అక్కడ కూడా గాడిదలు ఆచూకీ దొరకలేదు. అక్కడ నుంచి బెన్యామీనుల దేశం వెళ్ళాడట, అక్కడ కూడా గాడిదలు దొరకలేదు. అక్కడ నుంచి నూపు దేశంకి వచ్చాడట, అక్కడ కూడా గాడిదలు దొరకలేదు. గాడిదలు దొరకకపోతే 4 దేశాలు తిరగడం ఏంట్రా నాయన? 4 దేశాలు తిరిగాక ఆయనకు జ్ఞానోదయం అయ్యి కూడా వస్తున్న పనివాడితో చెప్పాడట, సేవకుడితో చెప్పాడట, అయ్యా పోతే పోయిన గాడిదలు నా కొడుకు ఏమైపోయాడు అని ఒకవేళ నా తండ్రి నా నిమిత్తం విచారించునేమో, మనం తిరిగి రిటర్న్ ప్రయాణం వెళదాం అని మాట్లాడితే ఆ పనివాడు చాలా స్మార్ట్. వాడు అన్నాడట, అయ్యా ఇంత దూరం వచ్చాము, ఈ ప్రాంతంలో ఒక దేవుని యొక్క దీర్ఘదర్శి ఉన్నాడు. చప్పలు కొట్టి ప్రభుని కనపడదాం. హల్లెలూయా. ఈ ప్రాంతంలో ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. చెప్పగలమా మనము? అరకు ప్రాంతంలో, అరకు వ్యాలీలో ఒక దేవుని సేవకుడు, నిజమైన సేవకుడు, ఒక ఖచ్చితమైనటువంటి జీవితాన్ని జీవించేవాడు, దేవుని యొక్క హృదయాన్ని కలిగినవాడు, దేవుని యొక్క దీర్ఘదర్శిగా ఉన్నవాడు, దేవుని యొక్క ప్రవక్తగా ఉన్నవాడు. ఆ పనివాడు చెప్తున్నాడు, ఇక్కడ ఒక దేవుని ప్రవక్త ఉన్నాడు, ఒక దీర్ఘదర్శి ఉన్నాడు. ఆ దీర్ఘదర్శి దగ్గరికి మనం వెళ్ళినట్లయితే మనం వచ్చినటువంటి పని అతని వలన సఫలమగునేమో అని చెప్పితే, ఆ మాట కీషువాడైన సౌలుకి మంచిదిగా తోచి అంటున్నాడట. సౌలుకి వచ్చిన మంచి మాట, ఆ దీర్ఘదర్శిని దర్శించడానికి వెళ్ళడానికి మంచిదే, కానీ ఆ దేవుని సేవకుని మనం కలుసుకోవడానికి మన దగ్గర కానుక ఏమీ లేదే అన్నాడట. ఎంత మంచి మాట! దేవుని యొక్క సేవకుని దగ్గరకు వచ్చేటప్పుడు మనం ఒక మంచి కానుకతో వెళ్ళాలి. దేవుని యొక్క మందిరానికి వచ్చేటప్పుడు ఒక మంచి కానుకను పట్టుకుని రావాలి. ఒకవేళ దేవుని దాసుడు నీ గృహాన్ని దర్శించినప్పుడు ఒక మంచి కానుకతో అతన్ని తృప్తిపరచాలి. ఇది సౌలుకి పుట్టినటువంటి మనస్సు. సౌలు అంటున్నాడు, మన పాస్టర్ గారి దగ్గరికి వెళ్దాం అంటున్నావు కదా, ఆయన దగ్గరికి వెళ్ళడానికి మన దగ్గర కానుకేమీ లేదే, ఏం పట్టుకుని వెళ్తాం? వట్టి చేతులతో ఎలా వెళ్తాం దేవుని మందిరానికి? వట్టి చేతులతో దేవుని సేవకుడిని ఎలాగ కలుస్తాం? వట్టి చేతులతో దేవుని సేవకుడు మన ఇంటికి వచ్చాడే, ఎలాగో వట్టి చేతులతో సేవకుడిని పంపిస్తాం? ఈ మనస్సు ఉందా క్రైస్తవ సంఘానికి నేటి దినాల్లో? ఈ మనస్సు ఉందా? వెంటనే సేవకుడు అన్నాడు, అయ్యా నా దగ్గర ఎంత ఉందో తెలుసా? నా దగ్గర 1/4 తులం వెండి ఉంది. దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. 1/4 తులం వెండి. సమూయేలు కాలంలో 1/4 తులం వెండి అంటే దానికి ఏమన్నా అసలు దానికి ఏమన్నా విలువ ఉందా? 1/4 తులం వెండి ఎంతమ్మా? తులం వెండి ఎంత చెప్పండి? ఎంత? ఆ గుండాయిన షాపులో చెప్తుంటాడు కదా, ఏ షాప్ అది? అమ్మ బాబు, మీరు తక్కువ వాళ్ళు కాదు, మీరు తక్కువ వాళ్ళు కాదండి. ఓ గుండాయిన షాప్ అనగానే
డబ్బులు ఎవరికి? వాక్యం గుర్తుంటుందో ఉండదో కానీ పావుతులం వెండి, సరే అదే పట్టుకుని వెళ్దాం. నీవు ఎంత ఇచ్చావు అన్నది కాదు, దేవుని సన్నిధికి వచ్చినప్పుడు నీవు ఏ మనస్సుతో ఇచ్చావు అన్నది ప్రభు చూస్తాడు. హల్లెలూయా. 2 కానుకలు వేసిందట ఒక బీద విధవరాలు. యేసు ప్రభు వారిని ఆ రోజు ప్రసంగానికి పిలిచారు. సమాజ మందిరంలో ఆయన ఉన్నప్పుడు ప్రసంగం అయిపోయిన తర్వాత ఎక్కడో దగ్గర కూర్చోవాలి. ఏమండి, ఈయన ఏం చేశాడట? యేసు ప్రభు వారు ప్రసంగం అయిపోయిన తర్వాత కానుకలు పెట్టి దగ్గర కూర్చుని ఎవరు ఎంత వేస్తున్నారో అని చూసాడట. ఏమండి, నన్ను వాక్యం చెప్పడానికి పిలిచారు, అయిపోయిన దగ్గర తర్వాత ఏమంటే కానుకలు పెట్టి దగ్గర కూర్చుని ఎంత వచ్చిందో నాకు ఏం పని అసలు. చాలా ఆశ్చర్యంగా ఉంటుంది. ప్రభు ఆయన చూసిన విధానం, ఆయన గమనిస్తూ ఉన్నాడట ఎవరు ఏమి వేస్తున్నారు. ఒక బీద విధవరాలు వచ్చింది, టింగు టింగుమని 2 కాసులు వేసిందట. మిగతా వాళ్ళు వచ్చారు పెద్ద పెద్ద అంగీలు వేసుకుని కట్టలు వేసేసారట. అంతా అయిపోయిన తర్వాత, కానుకలు అయిపోయిన తర్వాత యేసు ప్రభువు వారు లేచి అన్నాడట, ఇదిగో ఈ బీద విధవరాలు అందరికంటే గొప్ప కానుక వేసిందని చెప్పాడట. వాళ్ళందరూ విస్మయం చెందారు. ఏమిటి, మేము ఇంత కట్టలు వేస్తే మమ్మల్ని ప్రక్కన పెట్టి ఆవిడ వేసిన 2 కానుకలు గొప్పవి అంటున్నావు అని అంటే, ప్రభు దానికి సరాసరి లెక్కలు కట్టాడనమాట. ఆమె వేసింది 100% వేసింది. నీవు కట్టలు వేసావు, బహుశా నీవు 2%, 5%, 10% వేసుంటావు. ఆ 2 కానుకలు తప్ప ఆమె దగ్గర మరలా జీవనానికి ఏమీ లేదు. నీవు కట్టలు వేసినా నీకు ఇంకా వెనకాల కొట్టల్లో చాలా ఉంది. కనుక ప్రియులారా, నీవు ఎంత వేసావు అన్నది మనుషులు చూస్తారు, నీవు ఎలాంటి మనస్సుతో వేసావు అన్నది ప్రభు చూస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈ సౌలు ఆ పనివాడు కలిసి సమూయేలు దగ్గరికి వెళ్ళబోతూ ఉంటుండగా ఒక రోజు ముందే దేవాది దేవుడు సమూయేలుతో చెప్పాడట, రేపొద్దున ఒకడు వస్తాడు, ఎవడాడు అని అంటే అందరికంటే భుజాలు ఎత్తుగా ఉన్నవాడు. సౌలుకున్నటువంటి క్రైటీరియా, ఇశ్రాయేలు మీద రాజుగా ఉండడానికి సౌలుకున్నటువంటి ఒకే ఒక్క క్వాలిటీ, ఒకే ఒక్క అర్హత ఏమిటంటే అప్పట్లో అమితాబ్ బచ్చన్ లాగా అందరికంటే ఎత్తైన భుజాలు కలిగిన వాడు. అంతకు మించి గాడిదలు ఎత్తుకునే వాడిని తీసుకొచ్చి రాజుగా చేశాడు దేవుడు. దేవునికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. రేపు ఈ సమయానికి ఇదిగో నీ దగ్గరికి ఒక మనిషిని పంపిస్తున్నాను, వాడిని నీవు అభిషేకించి పంపించు. ముందుగానే దేవుడు సమూయేలుకు తెలియచేశాడు. సౌలు వచ్చిన తర్వాత అతన్ని తీసుకెళ్ళి అతని తల మీద తైలం పోసి అతన్ని అభిషేకించి చెప్పాడు, నువ్వు నడుస్తూ వెళ్ళు, నువ్వు వెళుతూ ఉన్నప్పుడు ప్రవక్తల సమూహం ఒకటి నీకు ఎదురు పడుతుంది, నీవు ప్రవక్తల సమూహంతో కలిసి నీవు నడుస్తూ ఉండు. నీవు ప్రవక్తల సమూహంతో కలిసి నడుస్తూ ఉన్నప్పుడు దేవుని ఆత్మ నీ మీదకి వస్తుంది, నీకు క్రొత్త మనస్సు దేవుడు అనుగ్రహిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. మనము ఎవరితో సాంగత్యం చేస్తున్నాం, ఎవరితో మన సమయాన్ని వెచ్చిస్తున్నాం, ఎవరితో కలిసి మనం జీవిస్తున్నాం, ఎవరితో కలిసి మనం టైం స్పెండ్ చేస్తూ ఉన్నాం. నీవు ప్రవక్తల సమూహముతో కలిసి ప్రయాణిస్తూ ఉన్నట్లయితే దేవుడు తన ఆత్మను పంపించి నీకు క్రొత్త మనస్సుని కలుగజేస్తాడు. నీవు తాగుబోతులతో సహవాసం చేస్తే నీవు పాతాళానికి వెళ్ళిపోతావు. నీవు వ్యభిచారులతో సాంగత్యం చేస్తే నీ జీవితాన్ని పాడు చేసుకుంటావు. నీవు లంచగొండలతో సహవాసం చేస్తే, అబద్ధికులతో సహవాసం చేస్తే, నరహత్య చేసే వాళ్ళతో సహవాసం చేస్తే నీ బ్రతుకు అధోగతి. ఏదో ఒక రోజున నీవు చెరసాల్లో బంధించబడతావు. సమూయేలు చెప్తున్నాడు సౌలుకి, సౌలు ప్రవక్తల సమూహంతో కలిసినాడు, ప్రార్థించే వాళ్ళతో కలిసి ఉండు, వాక్యాన్ని ధ్యానించే వాళ్ళతో కలిసి ఉండు, సద్విమర్శ చేసే వాళ్ళతో కలిసి ఉండు. నీవు ఎవరితో సహవాసం చేస్తున్నావో నీవు అలాగూ తయారవుతావు.
ఇంగ్లీష్లో ఒక మాట ఉంటుంది, షో మీ యువర్ ఫ్రెండ్, ఐ విల్ టెల్ యూ వాట్ యు ఆర్. నీ ఫ్రెండ్ ఎవడో, నీ స్నేహితుడు ఎవడో నాకు చూపించు, నువ్వు ఎలాంటి వాడువో నేను చెప్తాను. నా ఫ్రెండ్ దొంగ అని పరిచయం చేస్తే నువ్వు కూడా దొంగవన్నమాట. నా స్నేహితుడు వ్యభిచారి, నువ్వు కూడా వ్యభిచారివి అవుతావు. ఇదిగో నా స్నేహితుడు, ఆడు నోరిప్పితే అబద్ధం, నువ్వు చెప్పేది కూడా అబద్ధమే. ఒకవేళ నువ్వు ఇదిగో నా స్నేహితుడు కన్నీటితో ప్రార్థిస్తాడు, ప్రార్థనా పరుడు అని అంటే నీవు కూడా ప్రార్థించేవాడివై ఉంటావు. యేసు ప్రభువారు 2024 సంవత్సరాల క్రితం మనందరికీ కూడా ఫేస్బుక్లో రిక్వెస్ట్ పంపించాడు. ఏమని అంటే, ఇక మీదట నేను మిమ్మల్ని శిష్యులని పిలవను, ఇక నుండి మిమ్మల్ని స్నేహితులని పిలుస్తాను. యేసు ప్రభువారు మనందరికీ ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. కానీ మన ఫ్రెండ్ రిక్వెస్ట్ ఫేస్బుక్లో నాకు 5,000 మంది దాటిపోయారు కనుక నేను ఇంకా కొత్త వాళ్ళని చేర్చుకోవడానికి లేదు. కానీ మనందరి జీవితాల్లో కూడా మనందరి అకౌంట్లు ఫుల్ అయిపోయినాయి. యేసు ప్రభుని చేర్చుకోవడానికి ఎవరికి కూడా అవకాశం లేకుండా పోయింది. యేసయ్య అంటున్నాడు, ఇదిగో నేను తలుపు నొద్ద నిల్చుండి తట్టుచున్నాను, ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడల నేను లోపలికి వచ్చి అతనితో పాటు నేను, నాతో పాటు అతడు కలిసి మేము భోజనం చేస్తాం, మేము సహవాసం చేస్తాం. షో మీ యువర్ ఫ్రెండ్ అన్నప్పుడు మనం చూపించగలగాలి, ఇదిగో యేసు ప్రభు నా స్నేహితుడు అని అంటే గనక నీవు కూడా ప్రభు కలిగిన మనస్సు కలిగి ఉన్నావని అర్థమవుతుంది. దేవునికి మహిమ కలుగును గాక. దావీదు గారు ప్రియులరా, దావీదు తన ఇష్టానుసారుడైన మనుష్యుడు. అటు తరువాత అతన్ని తొలగించి సౌలును తొలగించే కారణం ఏంటంటే, ఇదిగో నీవు అమాలేకులను బొత్తిగా నాశనం చేయి, అక్కడున్న పశువులనే కానీ, పిల్లల్నే కానీ, స్త్రీలనే కానీ, పురుషులనే కానీ ఎవరిని కూడా మిగల్చకుండా అమాలేకుల్ని బొత్తిగా నాశనం చేయమనంటే, అగగు రాజును పట్టుకుని వాడిని చంపకుండా తన దేశానికి తీసుకొస్తాడు. అమాలేకీల్లో ఉన్నటువంటి క్రొవ్విన పశువుల్ని తీసుకుని వచ్చి వాటిని చంపకుండా అవి రంకిలేస్తూ ఉంటాయి. దేవుడు చెప్పిన మాటను ఖచ్చితంగా అతడు పాటించకపోవడం వల్ల యెహోవా కోపాగ్ని అతని మీద రగులుకొని సమూయేలుతో చెప్తుంది, చూడు వెళ్ళు సౌలుతో మాట్లాడు, నేను ఇశ్రాయేలు మీద సౌలుని రాజుగా చేసినందుకు యెహోవా సంతాపపడెను అన్న మాటను మనం చూస్తాం. దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి నీవు దేవుని మాట నెరవేర్చకపోతే దేవుడు నీకు ఇచ్చిన సంఘాన్ని బట్టి ఆయన సంతాపపడతాడు. దేవుడు నీకు ఇచ్చిన ఉద్యోగంలో నీవు నమ్మకంగా లేకపోయినట్లయితే నీకు ఇచ్చినటువంటి ఉద్యోగాన్ని బట్టి దేవుడు నిన్ను బట్టి సంతాపపడతాడు. దేవుడు నీకు ఇచ్చిన కుటుంబాన్ని నీవు సరైన రీతిలో పోషించకపోతే, పాలించకపోతే నీకు ఇచ్చినటువంటి కుటుంబాన్ని బట్టి దేవుడు సంతాపపడతాడు. నీకు ఇచ్చిన తలాంతు, పాడే తలాంతు, వాయించే తలాంతు, రాసేటువంటి తలాంతు, ఏదైనా తలాంతు, వండేటువంటి తలాంతు, వడ్డించే తలాంతు, ఒకవేళ నీవు దేవునికి ఆమోదయోగ్యంగా దాన్ని నీవు నిర్వర్తించకపోతే నీకు ఇచ్చిన తలాంతును బట్టి యెహోవా సంతాపపడతాడు. నీకిచ్చిన బిడ్డల్ని నీవు భక్తిలో పెంచకపోతే, నీకు బిడ్డలు ఇచ్చినందుకు దేవుడు సంతాపపడతాడు. సౌలును బట్టి దేవుడు సంతాపపడ్డాడట. దేవుడు సంతాపపడ్డాడు. ఇదిగో నేను ఇతన్ని ఇశ్రాయేలు మీద రాజుగా చేసినందుకు నేను సంతాపపడుతున్నాను. అలాంటి పరిస్థితుల్లో సమూయేలు వచ్చి చెప్తున్నాడు, ఏమయ్యా రాజు సౌలు గారు ఏం చేశావు? అయ్యా నేను దేవుడు చెప్పినట్టుగా చేశాను. దేవుడు చెప్పినట్టుగా చేస్తే ఆ రంకెలు, ఆ కేకలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అని అడిగాడు. ఆ పశువుల రంకెలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వెంటనే సౌలు అంటున్నాడు, నీ దేవునికి బలి అర్పించడం కోసం క్రొవ్విన వాటిలో అమాలేకుల దేశం నుండి కొన్నింటిని నేను తీసుకొచ్చాను. నీ దేవునికి, ఎవరు దేవుడట? సమూయేలు దేవుడు. నీ దేవునికి బలిగా అర్పించడానికి కొన్ని క్రొవ్విన పశువుల్ని తెచ్చాను.
వెంటనే సమూయేలు చెప్తున్నాడు, బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టము. హల్లెలూయా, హల్లెలూయా. బలులు కాదు దేవుడు కోరుకునేది, మాట వినడం కోరుకుంటున్నాడు. దేవుని యొక్క మాట వినడాలు మనం ఇష్టపడకపోతే దేవుడు మనల్ని తొలగిస్తాడు, దేవుడు మన పొజిషన్ని తొలగిస్తాడు. కనుక ప్రియులారా, అటు తరువాత అతనిని తొలగించి యెష్షయి కుమారుడైనటువంటి దావీదును రాజుగా చేశాడు. ఆయన అంటున్నాడు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, దావీదును కనుగొన్నాను. ఈ రోజున మనకి ఏదైనా అర్థం కాకపోతే వెంటనే గూగుల్లో సెర్చ్ చేస్తాం, గూగుల్లో సెర్చ్ చేస్తాం. ఎక్కడికి వెళ్ళాలన్నా ఆ గూగుల్ మ్యాప్స్ని పెట్టుకుంటున్నాం. దేవుడు ఆకాశం నుండి చూచాడట, ఆయన వెతికాడట. ఆయన వెతక్క ఆయన అంటున్నాడు, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, దావీదును కనుగొంటిని. ఎవరు ఈ దావీదు? ఏమిటి ఇతనుకున్న క్రైటీరియా అని అడిగితే, ఏమండి, యెష్షయి ఇంటికి సమూయేలు వెళ్తున్నప్పుడు ప్రవక్త వస్తున్నాడు అన్నటువంటి వివరణ ముందుగా యెష్షయి కుటుంబానికి తెలియజేసినప్పుడు అందరినీ ఇంట్లో పెట్టాడు. అందరూ కూడా బాగా బస్కీలు దండీలు తీసి 6 ప్యాకులు 8 ప్యాకులు ఫ్యామిలీ ప్యాకులు పెట్టుకుని, ఏమండి, సమూయేలు గారు వచ్చేటప్పటికి ఒక్కొక్కడు ఫుల్గా ఆమదం రాసుకుని, ఒక్కొక్కడు బలప్రయోగాన్ని నిరూపించుకుంటూ క్యాట్ వాక్ చేసుకుంటూ ర్యాంప్ వాక్ చేస్తూ వెళ్తున్నారట. ఒక్కొక్కడిని ఆజానుబాహుడు, ఒక్కొక్కడి కటింగ్స్, ఒక్కొక్కడి బైసెప్స్, ఒక్కొక్కడి ట్రైసెప్స్, ఒక్కొక్కడి అబ్డామినల్ స్టామినా, ఇవన్నీ చూస్తున్నప్పుడు సమూయేలు అనుకుంటున్నాడట, ఇదిగో ఇతనేనేమో దేవుడు కోరుకున్నవాడు, వీడేనేమో దేవుడు కోరుకున్నవాడు, ఇతడేనేమో దేవుడు కోరుకున్నవాడు అని ఒక్కొక్కడిని చూసి అనుకుంటుంటే దేవుడు అంటున్నాడు, సమూయేలు, మనుషుడు పైవేషాన్ని లక్ష్య పెడతాడు, కానీ యెహోవా హృదయాన్ని లక్ష్య పెడతాడు. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఈ మాట జ్ఞాపకం పెట్టుకోండి. మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఈ రోజున మనం ఎవరిని లక్ష్య పెడతామని అంటే, ఒక స్పీకర్ని పిలిస్తే ముందు ఒక 2 కార్లు, వెనకాల ఒక 2 కార్లు బౌన్సర్స్తో ఒక స్పీకర్ వస్తే అలాంటి వాణ్ణి మనం లక్ష్య పెడతాం. స్పీకర్ అంటే ఎలా ఉండాలి, సింగర్ అంటే ఎలా ఉండాలి, దేవుని సేవకుడు అంటే ఎలా ఉండాలి. ఒకరిని రమ్మంటే 10 కార్లు వేసుకొచ్చారు, చక్కని బ్లాక్ డ్రెస్సులు వేసుకుని కమాండర్లాగా దిగారు, బాక్సర్లు వేసుకుని తిరుగుతున్నారు స్పీకర్స్. ప్రియులారా, ఇవి మనుషులు లక్ష్య పెట్టే కార్యాలు. కానీ వాక్యం చెప్తుంది, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. ఈ రోజున స్పీకర్ కావాలి అంటే, ఈ రోజున ఏం చేస్తున్నారంటే, యూట్యూబ్లో చూస్తున్నారు ఎంతమంది సబ్స్క్రైబర్స్ ఉన్నారు ఈయనకి. ఈయన వీడియో పెడితే గంటలో ఎంతమంది చూస్తున్నారు, ఈయన లైవ్ పెడితే ఎన్ని వేల మంది చూస్తున్నారు. దాన్ని బట్టి స్పీకర్ని ఎంచుకుంటున్నారు. కానీ ఏ వ్యక్తి వస్తే నా సంఘం క్షమాభివృద్ధి చెందుతుంది, ఏ వ్యక్తి వస్తే పాప క్షమాపణ ఒప్పుకోలు జరుగుతుంది, ఏ వ్యక్తి మా ప్రాంగణంలోకి వస్తే ఈ ప్రాంగణంలో ఈ సంఘం అభివృద్ధి చెందుతుంది, దేవునికి మహిమకరంగా ఉంటుంది అన్న ఆలోచన పోయింది. ఏ వ్యక్తి వస్తే జనం వస్తారు, ఏ గాయకుడు వస్తే మంది వస్తుంది, ఎవరు వస్తే కుర్చీలన్నీ నిండిపోతాయి, ఇదే ఆలోచన తప్ప ఏ మనిషి వస్తే దేవుని కార్యం జరుగుతుంది అన్న ఆలోచన ఈ రోజున కన్వీనర్స్ కూడా లేకుండా పోయింది. క్లబ్లో పాడినట్లుగా పాడేటువంటి వ్యక్తిని ఈ రోజున స్టేజీల మీద క్రైస్తవ సంఘాల్లో వేదికల మీద పాడిస్తూ ఉన్నారు. వాళ్ళకు కావాల్సింది ఏంటంటే, అవతల వ్యక్తి యొక్క క్యారెక్టర్ కానీ సాక్ష్యం కానీ అవసరం లేదు. ఆమె వస్తే, ఆయన వస్తే ఇన్ని వేల మంది వస్తారు, అంతే చాలు మాకు. ఈయన వస్తే ప్రజలు పశ్చాత్తాపం చెందుతారు అని పిలిచేటువంటి పరిస్థితులు లేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఈ రోజున క్రైస్తవ సభలు, సంఘాలు నిర్వహణ కొనసాగిస్తూ ఉన్నారు. ప్రియులారా, దేవాది దేవుడు సమూయేలుతో చెప్తున్నాడు, సమూయేలు,
మనుషులు పైవేశాన్ని లక్ష్య పెడతారు. మనుషులు లక్ష్య పెట్టే వాటిని యెహోవా లక్ష్య పెట్టడు. హీ డోంట్ కేర్స్ అబౌట్ ఎనీ పర్సనాలిటీస్. ఏ వ్యక్తిని కూడా దేవుడు అతిగా చూడు. ఆయన హృదయాన్ని మాత్రమే చూస్తాడు. హల్లెలూయా. దావీదుతో చెప్తున్న మాట, దావీదు గురించి దేవుడు చెప్తున్న మాట, దావీదు నా ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుని హృదయాన్ని ఒకవేళ మనం జెరాక్స్ తీయగలిగితే నేను అనుకుంటాను దావీదు మనస్సు బయటకు వస్తుంది. అంతగా దేవుని మనస్సుతో పెనవేసుకుపోయిన వాడు దావీదు. దేవుని హృదయాన్ని ఎరిగినటువంటి వాడు, దేవుని యొక్క మనస్సును ఎరిగినవాడు. దావీదు నీకు ఎలాగో తెలిసేనంటే, నేను దివారాత్రము దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నాను కాబట్టి దేవుని మనస్సు ఏమిటో నాకు తెలుస్తుంది. భార్య మనస్సు భర్తకు తెలుస్తుంది కొంతవరకు, భర్త మనస్సు భార్యకు తెలియచ్చు, బిడ్డల మనసు తల్లిదండ్రుల మనస్సు బిడ్డలకు తెలియచ్చు. వారు కలిసి ఒకే రూఫ్ కింద, ఒకే పైకప్పు కింద వారు జీవిస్తున్నారు కాబట్టి కొంతవరకు ఒకరిని గురించి ఒకరు తెలుసుకోవచ్చు. కానీ మనము దేవునితో సహవాసం చేస్తే దేవుని మనసు ఏమిటో మనకు అర్థమవుతుంది. దేవుని వాక్యంతో సహవాసం చేస్తే దేవుని మనసు మనకు తెలుస్తుంది. ఈ రోజున దేవుని వాక్యంతో పరిచయములు అక్కర్లేదు. నాకు ఫలానా సేవకుడు తెలుసు, నాకు ఫలానా పాస్టర్ గారు తెలుసు. నేను ఫోన్ చేస్తే సతీష్ కుమార్ గారు ఫోన్ లేపుతాడు, నేను ఫోన్ చేస్తే ప్రవీణ్ గారు ఫోన్ లేపుతాడు, నేను ఫోన్ చేస్తే అనిల్ కుమార్ గారు ఎంత బిజీగా ఉన్నా నా ఫోన్ లేపుతాడు, నేను ఫోన్ చేస్తే ఫలానా సేవకుడు నా ఫోన్ ఎత్తుకుంటాడు. నీకు మనుషులతో సేవకులతో పరిచయం ఉంది కానీ నీకు దేవుని వాక్యంతో పరిచయం లేదు. నీకు మనుషులతో సేవకులతో పరిచయాలు ఉన్నాయి, సహవాసం ఉంది, కానీ దేవుని వాక్యంతో కనీస జ్ఞానము లేకుండా నీవు బ్రతుకుతున్నావు. దేవుని సేవకులతో సంబంధాలు కలిగి ఉండడం తప్పు అని నేను చెప్పట్లేదు, కానీ దేవుని వాక్యంతో కనుక నీకు సంబంధం లేకపోతే అది చాలా పెద్ద పాపం. దాని గురించి నేను చెప్తున్నాను. మనుషులతో సంబంధాలు కలిగి ఉండడం కంటే దేవునితో సంబంధం కలిగి ఉండడం మేలు. నరులను రాజులను నమ్ముట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. ఈ రోజున దేవుణ్ణి ఆశ్రయించే వాళ్ళు ఎక్కడున్నారు? ఈ రోజున మనుషుల మెహర్బానీ, మాయి గారు ఎంత గొప్ప, మాయి గారు అంత గొప్ప, మాయి గారు ఇన్ని కారుల్లో వస్తారు, మాయి గారు మీటింగ్లు పెడితే ఇన్ని వేల మంది వస్తారు, మాయి గారు వీడియో పెడితే ఇన్ని లక్షల మంది చూస్తారు. అయ్యా, దేవుని పట్ల, దేవుని వాక్యం పట్ల శ్రద్ధ కలిగి ఉందాం. దేవుని వాక్యంతో పరిచయం కలిగి ఉందాం. దేవుని వాక్యంతో పరిచయం లేకపోవడం వల్ల ఎవరు ఏది చెప్తే దాన్ని నమ్మేటువంటి బలహీనమైన స్థితిలో క్రైస్తవ సంఘం కొట్టుమిట్టాడుతుంది. కానీ బైబిల్లో ఒక సంఘం ఉంది, బెరయా సంఘం. బెరయా సంఘం వారు అపోస్తలులు బోధించేటువంటి బోధ అలాగూ ఉన్నదో లేదో అని చెప్పి వారు ప్రతిదినము ఏం చేసేవారట? లేఖనాల్ని పరిశోధించేవారు. ఈ రోజున ఎవరు ఏం చెప్తున్నారు, అది వాక్యానుసారమైందా కాదా, వాక్యం దానికి అనుమతిస్తుందా లేదా అన్న కనీస ఆలోచన లేకుండా ఎవరు ఏది చెప్తే అది విని వెంబడించేటువంటి గుడ్డి గొర్రెల్లాగా క్రైస్తవ విశ్వాసులు మార్చబడుతూ ఉండడం చూస్తున్నప్పుడు మనసు పరితాపం చెందుతుంది. ప్రియులరా, దేవుని వాక్యంతో పరిచయం కలిగి ఉండాలి. ఒక మనిషి నిలబడి 10 నిమిషాలు మాట్లాడే లోపున ఆయన వాక్యానుసారంగా బోధిస్తున్నాడో లేదో అన్నటువంటి ఆలోచన, కనీసపు జ్ఞానం ఈ రోజున మనం కలిగి లేకపోతున్నాం. దేవుని వాక్యాన్ని ఉన్నది ఉన్నట్టుగా ప్రకటించేటువంటి వారిని మనం కోల్పోతున్నాం, కలిగి లేకుండా పోతున్నాం. కనుక ప్రియులరా, దావీదుని గురించి దేవాది దేవుడు చెబుతూ ఉన్నటువంటి మాట, ఇదిగో దావీదు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. ఈ రోజున ఇక్కడ కూర్చున్న ఎంతమందితో దేవుడు ఆ మాట చెప్పగలడు? ఆకుమర్తి డానియల్ నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, లేదా పలానా సహోదరి, పలానా సహోదరుడు
నా సారమైనటువంటి సహోదరి, నా హృదయానుసారమైనటువంటి సహోదరుడినా, నా హృదయానుసారమైనటువంటి సేవకుడు, కాపరి అని ప్రభు ఎంతమందిని గురించి చెప్పగలుగుతాడు? కనుక ప్రియులారా, దేవుడు దావీదు పక్షంగా చెప్తున్నటువంటి సాక్ష్యం, ఇతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు. చదవండి తర్వాత మాట బ్రదర్ తీసుకున్నట్లయితే 13:22 అపోస్తుల కార్యముల గ్రంథం. వినండి. అతడు నా ఇష్టానుసారుడైన మనుషుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. చాలండి. దావీదు ఎవరట? దేవుని ఇష్టానుసారుడైన మనుషుడు. దేవుడు ఇంకా చెప్తున్న మాట ఏమిటంటే, అతడు చెప్పండి అందరూ చెప్పండి, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చును. చాలా ఆజ్ఞలు అనేటువంటివి తెలియపరచబడి ఉంటాయి, ఆజ్ఞలు అనేవి రాయబడి ఉంటాయి, ఆజ్ఞలు అనేటువంటివి ప్రచురించబడి ఉంటాయి. పోలీసుడు చెప్తాడు ఇది వన్ వే అని అంటే అది తెలియపరచబడి ఉంటుంది. అక్కడ ఒక రాసి ఉంటుంది బోర్డు, ఇది వన్ వే, ఇటువైపు వాహనాలు ప్రవేశించకూడదు. ఆజ్ఞ అది రాయబడి ఉంది. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా డ్రైవింగ్ చేయకూడదు, అది ఆజ్ఞ రాయబడి ఉంటుంది. వాహనాల చట్టంలో ఇవన్నీ కూడా రాయబడి ఉంటాయి. కారు నడిపేవాడు సీట్ బెల్ట్ పెట్టుకోవాలి, ఇది ఆజ్ఞ రాయబడి ఉంటుంది, తెలియపరచబడి ఉంటుంది. బండి మీద వెళ్ళేటువంటి వాడు, స్కూటర్ మీద వెళ్ళేవాడు తలకి చెప్పండి ఏం పెట్టుకోవాలి? హెల్మెట్ పెట్టుకోవాలి. ఇవన్నీ ఆజ్ఞలు. ఆజ్ఞలు నెరవేర్చడం చిన్న పని. దావీదు ఆజ్ఞలు నెరవేర్చడం చిన్న పని. దేవుడు చెప్తున్నటువంటి మాట, దావీదు నా ఆజ్ఞలు నెరవేర్చేవాడు మాత్రమే కాదు, నా ఉద్దేశములన్నీ నెరవేర్చడు. ఉద్దేశం ఎక్కడుంటుంది? ఉద్దేశం ఎక్కడుంటుంది? ఉద్దేశం మనస్సులో ఉంటుంది. పోలీసుడు ఉద్దేశం ఏంటో మనకేం తెలుసు? ఏమండి, పోలీసుడు ఆజ్ఞలంటే మనకు వాహనాల చట్టంలో తెలుస్తుంది. పోలీసుడు ఉద్దేశం, భార్య ఉద్దేశం, భర్త ఉద్దేశం, ఎదటోడు ఉద్దేశం, చెప్పేవాడు ఉద్దేశం, నిలబడేవాడు ఉద్దేశం. ఉద్దేశం అన్నది ఎక్కడుంటుంది? మనస్సులో ఉంటుంది. దేవుడు చెప్తున్నాడు, దావీదు నా మనస్సులో ఏముందో దాన్ని నెరవేర్చేటువంటి వాడు. చప్పట్లు కొట్టి ప్రభువుని కనపడదాం గట్టిగా. దావీదు ఆజ్ఞలు నెరవేర్చడం కాదు, దావీదు నా గుండెల్లో ఏముందో దావీదు నెరవేరుస్తాడు. దావీదు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు కలిగి ఉన్నాడు, దైవీకమైన మనస్సు కలిగి ఉన్నాడు. దేవుని మనస్సు ఏమిటో ఎరిగినవాడు దావీదు. అలాగూ ఎరగాలి అని అంటే దేవుని వాక్యం ఒక్కటే మనకు మార్గం. దేవుని వాక్యాన్ని ధ్యానిస్తున్నప్పుడు, దేవుని వాక్యాన్ని పఠించడం మాత్రమే కాదు, దేవుని వాక్యాన్ని పాటించే వారంగా మనం ఉండాలి. హల్లెలూయా. కనుక ప్రియులారా, క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరును కలిగి ఉండండి. ప్రియులారా, చివరిగా ఒక చిన్న వృత్తాంతం చెప్తాను నేను, దయచేసి జాగ్రత్తగా వినండి. ఒక దొరగారు ఇలాగా అరకు లాంటి ప్రాంతానికి వచ్చి, ఏమండి, వాళ్ళ అలవాట్లు, వాళ్ళ ఆలోచనలు, వాళ్ళ టేస్టులు అంతా వేరుగా ఉంటాయి. మొత్తానికి ఎక్కడో ఒక పంది పిల్లను కొనుక్కున్నాడట. ఏం కొన్నాడు? పంది పిల్లను కొనుక్కుని ఏం చేశాడనంటే, దాని ఇంటికి తీసుకెళ్ళి బాగా స్నానం చేయించి, సబ్బుతో రుద్ది, షాంపూ వేసి తల స్నానం చేయించి, దాని ముక్కున ఒక బంగారం కమ్మి పెట్టి, దాని మెడలో బంగారు చైన్ వేసి, దానికి ఇంకో చైన్ చేత్తో పట్టుకుని ఆ పంది పిల్లని అలాగ తీసుకెళ్తున్నాడట షికార్కి. ప్రజలందరూ చూసి చాలా నవ్వుతున్నారు, ఆశ్చర్యపోతున్నారు. ఏంటి దొరగారు చక్కగా ఇంకా దేనైనా పెంచుకోవడం మానేసి పంది పిల్లని పెంచుకుంటున్నాడు ఎట్టినా అని చెప్పి అందరూ నవ్వుకుంటూ ఆయన వైపు హేళనగా చూస్తుంటే, కొంత దూరం వెళ్ళేటప్పటికి ఈ పందికి అత్యానందం కలిపేటువంటి ఒక
బురద గుంట కనబడ్డదట. కనబడగానే ఈ సెంటు వాసన, ఈ సబ్బు వాసన దానికి పడతలేదు. అక్కడ బురద చూడగానే ఎక్కడ లేని ఆనందం వచ్చేసిందట పందికి. వచ్చేసి నా రాజా చూసుకో అని చెప్పి ఒక్క ఉదుట్న వెళ్ళిపోయి ఆ బురద గుంటలో పడి దొర్లడం ప్రారంభించిందట. వెంటనే దొరగారికి మతిపోయిందట. హే కమ్అవుట్ కమ్అవుట్, హే డర్టీ డర్టీ అంటున్నాడట. ఏం డర్టీ, నాకు చాలా బాగుంది ఇక్కడ అంటుందట పంది. మళ్ళా దాన్ని ఇంటికి తీసుకెళ్ళి బలవంతంగా మళ్ళీ స్నానం చేయించి, మళ్ళీ బట్టలేసి, మళ్ళీ సెంటు కొట్టి, మళ్ళీ తీసుకెళ్ళి, మళ్ళా వెళ్ళి వచ్చేటప్పటికి అదే గుంట దగ్గరకు వచ్చేటప్పటికి దొరగారికి డౌట్ కొడుతుందట. లోపల కొడుతున్నా ఈ పంది పిల్ల ఒకే ఉద్దుకునే వెళ్ళిపోయి మళ్ళా బురదలో దొరలడం ప్రారంభించిందట. వెంటనే దీనికి ఏం చేయాలో అర్థం కాలేదు దొరగారికి. వెంటనే ఈ యొక్క పశువుల హాస్పిటల్కి ఈ పందిని తీసుకెళ్ళి అక్కడున్న పశువుల డాక్టర్తో చెప్పాడట. డాక్టర్ గారు ఈ దొరగారు బాధ అంతా చూసి అన్నాడట, దొరగారు దీనికి ఏదో పరిష్కారం చూస్తాను, 1 వారం రోజులు నా దగ్గర ఉంచేయండి ఈ పంది పిల్లని, నేను మరలా 1 వారం రోజుల తర్వాత మీకు అప్పచెప్తానని చెప్పి ఆ 1 వారం రోజులు పశువుల డాక్టర్ పంది పిల్లని దగ్గర పెట్టుకుని 1 వారం రోజులు అయిన తర్వాత డాక్టర్ గారు ఆ దొరగారికి పంది పిల్లని అప్పచెప్పాడట. మళ్ళా డాక్టర్ గారు పంది పిల్లని అప్పచెప్పాక దాన్ని తీసుకెళ్ళి మళ్ళా స్నానం చేయించి, సెంటు కొట్టి, బట్టలేసి, ఈసారి కళ్ళజోడు కూడా పెట్టి చక్కగా ముస్తాబు చేసి బొగ్గసొక్కెట్టి పట్టుకెళ్ళాడట. పంది పిల్లని తీసుకెళ్ళి మళ్ళా అదే గుంట దగ్గర నుంచి తీసుకెళ్తున్నాడట. ఏం జరుగుతుందో చూద్దాం, ఏం జరుగుతుందో చూద్దామని. ఇంకెంతో దూరం లేదు, అల్లంత దూరం ఉంది బురద గుంట. ఆ బురద గుంటను చూడగానే పంది పిల్ల వెనక్కి పరిగెట్టడం ప్రారంభించిందట. డాక్టర్ గారికి మతిపోయిందట. బురద గుంట చూస్తేనే పరిగెత్తుకుని వెళ్ళి అందులో దూకేది, ఈ బురద గుంటను చూస్తే ఇంత దూరం పారిపోతుంది ఏమిటని ఆలోచన వచ్చి మళ్ళా డాక్టర్ దగ్గరికి వెళ్ళి, అయ్యా డాక్టర్ గారు దీనికి ఏం వైద్యం చేశారు, ఏం చేశారండి బాబు, ఇక మీదట అది బురదలోకి వెళ్ళట్లేదని అంటే డాక్టర్ గారు చెప్పాడట, మా క్లినిక్లో ఒక గొర్రెపిల్ల చావు బతుకుల మధ్య ఉంటే ఆ గొర్రెపిల్ల గుండెకాయ తీసి ఈ పంది పిల్లకు పెట్టాను. ఇప్పుడు పంది పిల్ల గొర్రెపిల్ల హృదయంతో ఉంది అని చెప్పాడట. గొర్రె బురదలో దొరుకుతుందా? ఇది పంది పిల్ల ఆకారం అలాగే ఉంది, కానీ దాని హృదయాన్ని మార్పిడి చేశాను, శస్త్రచికిత్స చేశాను, హార్ట్ ట్రాన్స్ప్లాంటేషన్ చేశాను కనుక అది ఇంక ఎంత మాత్రం బురదలోకి వెళ్ళదు. మనం అదే బురదలోకి వెళుతున్నాము. మనం మార్చుకోవాల్సింది డినామినేషన్లు కాదు, మనం మార్చాల్సింది సంఘాలని కాదు, మనం మార్చాల్సింది బట్టల్ని కాదు, మనం మార్చాల్సింది మన హృదయాన్ని మార్చాలి. హల్లెలూయా. దేవాది దేవుడు చెప్తున్నాడు, రండి నా దగ్గరకు, మీలో రాతి గుండెను తీసివేసి మాంసపు గుండెనిస్తాను. హృదయం అన్నిటికంటే మోసకరమైనది, అది ఘోరమైన వ్యాధి కలిగింది, దాన్ని గ్రహించగలిగిన వాడు ఎవడో నా దగ్గరికి రండి, నేను మీ హృదయాన్ని మారుస్తాను. హల్లెలూయా, హల్లెలూయా. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. రోమీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం. కాబట్టి మీరు లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమునై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట వలన ఏం మారాలి? చెప్పండి, ఏం మారాలి? ఈ రోజున మనుషులు మనస్సు మారడం కాదు, బట్టలే మారుస్తున్నారు. ఒక సీజన్ వచ్చేటప్పటికి నల్ల బట్టలు, ఇంకో సీజన్ వచ్చేటప్పటికి ఎర్ర బట్టలు, ఇంకో సీజన్ వచ్చేటప్పటికి పసుపు బట్టలు, ఇంకో సీజన్ వచ్చేటప్పటికి తెల్ల బట్టలు. మనుషులు బట్టలు మారుస్తున్నారు. మార్చాల్సింది బట్టలు కాదు, మార్చాల్సింది బ్రతుకులు మారాలి. దేవుని వాక్యం చెప్తుంది, మీ మనస్సు మారి. క్రైస్తవులు మతం మారుస్తున్నారు అంటున్నారు. క్రైస్తవులు మతం మార్చడానికి రాలేదు ఇక్కడ. క్రైస్తవులు మనస్సు మార్చడానికి వచ్చారు. యేసు ప్రభు ఈ లోకానికి వచ్చింది మతం మార్చడానికి కాదు, నీ మనస్సు మార్చడానికి వచ్చాడు. పంది యొక్క హృదయాన్ని తీసి
గొర్రె పిల్ల హృదయాన్ని నీలో చేర్చడానికి, నీలో రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెను పెట్టడానికి ఆయన వచ్చాడు. నీ మనస్సు మార్చుకుంటే నీవు ప్రభు రాజ్యంలో ఉంటావు. పూర్వకాలం ఒక పాత పాట ఉండేది. ఏం పాట అది? మారాలి మారాలి నీ మనసే మారాలి. తెలుసా? ఎంతమందికి తెలుసా పాట? మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. నీ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. పాడదాం. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మారాలి మారాలి నీ మనసే మారాలి, మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. నీ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. నీ మారిన మనసు దేవునికిస్తే ఫలితం ఉంటుంది. మీ మనస్సు మారి. యోగి వేమన గారు ఏమన్నాడో తెలుసా? ఆయన ఎప్పుడు అరకు రాలేదంటారేమో. యోగి వేమన గారు ఏమన్నాడంటే, తలలు బోడియగునంత మాత్రమున తలంపులు బోడియగున విశ్వదాభిరామ. ఆఖరిది అందరికి వస్తుంది. తలలు బోడి అయితే రూపం మారుతుంది కానీ బుద్ధి మారదు. సంవత్సరం వెళ్ళి 2 సంవత్సరాలకు ఒకసారి వెళ్ళి గుండు కొట్టించుకుంటున్నావు, నీ రూపం మారుతుంది తప్ప నీ బుద్ధి మారట్లేదు. మారాల్సింది బ్రతుకులు, బట్టలు కాదు. మారాల్సింది రూపం కాదు, మారాల్సింది మనస్సు మారాలి. క్రీస్తు యేసుకు కలిగిన ఈ మనస్సు మీరు కలిగి ఉండండి. మనం క్రీస్తు యేసు మనసు కలిగి ఉండాలనంటే మనలో రాతి గుండె తీసివేయబడాలి. దేవుడిచ్చేటువంటి మాంసపు గుండెను మనం అద్దుకోవాలి. గొర్రెపిల్ల రక్తంలో కడగబడితే గొర్రెపిల్ల మనస్సు మనం కలిగి ఉంటాం. కనుక ఈ పందిలాంటి భూ సంబంధమైనటువంటి మనస్సుని, శారీరకమైనటువంటి మనస్సుని ప్రక్కన పెట్టి పరిశుద్ధమైనటువంటి దేవుని గొర్రెపిల్ల వంటి మనస్సుని మనం కలిగి ఉండాలి. ప్రభు రక్తంలో మనం కడిగబడి ఉండాలి. ఒకవేళ నీ మనస్సు ఇంకా మారలేదేమో, నీ బ్రతుకు ఇంకా మారలేదేమో, నీవు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నాకు కావాలి అని ఒకవేళ ఈ రాత్రి కనుక నీవు ప్రార్థించగలిగినట్లయితే, ఈ ఆలయ ప్రతిష్ట పండుగల్లో, సభల్లో దేవుడు ఆయన మనస్సు నీకు ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. నీలో రాతి గుండెని తీసివేసి మాంసపు గుండెని ఇవ్వడానికి ఇష్టపడుతున్నాడు. తలలు వంచుదాం, కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేద్దాం. ప్రభువా, నీలాంటి కన్నులు నాకు కావాలి. ప్రభువా, నీలాంటి చేతులు నాకు కావాలి. ప్రార్థన చేద్దాం. ఎవరు మట్టుకోళ్ళు క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నాకు కావాలి ప్రభువా. ఈ రాత్రి ఎంతమంది ప్రభువా నీ మనస్సు నాకు కావాలి అయ్యా, అయ్యా నా బట్టలు మారుతున్నాయి, నా బుద్ధి మారట్లేదు, నేను సంఘాలు మారుస్తున్నాను, నా బుద్ధి మారట్లేదు అయ్యా, ఇదిగో ఇంట్లో వాస్తు మారుస్తున్నాను కానీ క్రీస్తు లేకపోవడం వల్ల వాస్తు కూడా పని చేయట్లేదయ్యా. మార్చాల్సింది వాస్తు కాదు, నీ మనస్సు మారాలి. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయ్యా. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయ్యా. నీలా చూచుటకు, నీలా తాకుటకు, నీలా స్పందించుటకు యేసయ్యా, నీలా స్పందించుటకు.
నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయా. పడదాం. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయము నాకిమ్మయా. నీలా చూచుటకు, నీలా తాకుటకు, నీలా స్పందించుటకు యేసయ్యా. నీలా ప్రేమించుటకు, నీలా ప్రేమించుటకు, నీలా ప్రేమించుటకు. అయ్యా, నీ మనస్సు నాకు కావాలి ప్రభా, నీ హృదయం నాకు కావాలి. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు, నీలాంటి హృదయం నాకు కావాలి యేసయ్యా. నీలాగా నేను మారాలి ప్రభా, నీ కోసం జీవించాలి, నీకులాగా జీవించాలి. నాలో రాతి హృదయాన్ని తీసివేసి నాలో మాంసపు గుండెను పెట్టండి అయ్యా. బలులు అర్పించుట కంటే మాట వినుట శ్రేష్టం. ఈ రాత్రికాల సమయంలో నాకు యేసయ్య మనస్సు కావాలండి. యేసులాంటి బ్రతుకు నాకు కావాలి. క్రీస్తు యేసుకు కలిగిన మనస్సు నాకు కావాలి. నాలో రాతి గుండెను, చెడుగును తీసివేసి ప్రభు కోసం జీవించాలన్న ఆశ నాకుందయ్యా. నా కోసం ప్రార్థించండి అన్నవాడు నీ కుడి హస్తాన్ని ఎత్తి చూపించు, నీకోసం ప్రార్థన చేస్తాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? ఇంకా ఎవరైనా ఉన్నారా? ప్రార్థన చేద్దాం. ఇంకా ఎవరైనా ఉన్నారా? మిమ్మల్ని ప్రభు చేతికి అప్పగిస్తున్నాను. కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేద్దాం. అవును, ఆయన మనస్సే మనలో ఉండాలని ఆయన కోరుతున్నాడు. ఏ మనస్సుతో మనం పతనమైపోయామో, దేని మీద మనస్సు పెట్టుకొనుట ద్వారా మనము దిగజారిపోతున్నామో, దేవుని అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదమును మనము కోల్పోతున్నామో, ఒక్కసారి మనలను మనం పరీక్షించుకుందాం బిడ్డలారా. యేసులాంటి వారమగుటకు, క్రీస్తు స్వారూప్యము మన యందు ఏర్పడు వరకు ప్రసవ వేదన పడుతున్న పౌలన్న పాఠము మన హృదయాలలో జ్ఞప్తికి తెచ్చుకుందాం బిడ్డలారా. ప్రశస్తమైనటువంటి దేవుని వాక్కు మన హృదయాన్ని తాకి ఉన్నది. అవును, ఆయన లాగా మనం మారడానికి, ఆయన స్వారూప్యంలోనికి, ఆయన పోలికలోనికి, ఆయన ఎలా మాట్లాడారు, ఆయన హృదయం ఎటువంటిది, ఆయన మనస్సు ఎటువంటిది, ఆయన చూపులు, ఆయన మాటలు ఒక్కసారి జ్ఞాపకం చేసుకుందాం. మన జీవితంలో యేసు వంటి పోలికలు మనకున్నాయి? అసలు యేసులాగే మనం ఉన్నామా? పేరుకే మన తండ్రి దేవుడు యేసు అనుకుంటున్నామే తప్ప మనం ఆయనలాగే ఉన్నామా? మనస్ఫూర్తిగా ప్రభుని కోరుదాం. దేవా, చేతులెత్తి అడుగుతున్నాను ప్రభువా, ఇదిగో నీ ప్రియ బిడ్డలు ఎవరెవరు చేతులెత్తి నాయనా నీవులాగా నేను ఉండాలని అనుకుంటున్నాను ప్రభువా. నీ మనస్సు నాకు కావాలయ్యా. నీలాంటి కన్నులు, నీలాంటి చేతులు అయ్యా, నీలాంటి హృదయం నాకు ఇయ్యి ప్రభువా అని ప్రార్థిస్తున్నారు. ఎవరెవరు నాయన హృదయాంతరంగంలో నుంచి నాయన నీకు సమీపమవుతున్నారో స్వామి, మీరు కనికరించండి. బిడ్డలందరి జీవితాలు ఫలభరితంగా చేయండి ప్రభువా. నాయనా, నీ హృదయాన్ని తెలుసుకున్న దావీదు వంటి మాదిరి మాకు నేర్పండి ప్రభువా. నాయనా, కనికరించండి స్వామి. ఈ రాత్రి కాలమందు నీ సన్నిధికి వచ్చాం. మీ దాసులు బలమైనటువంటి వర్తమానము నాయనా మీ ఆత్మ ద్వారా మాకు అందిస్తుంటుండగా మా హృదయాలు నేను మీ తట్టు ఆకట్టుకుంటున్నందుకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభువా. నిండు మనసుతో
నీలాగా నన్ను చెయ్యండి అయ్యా అని మీ పాదాలు పట్టుకుంటున్నామయ్యా. ఇక్కడ ఉన్న మా ప్రియులందరినీ మీ బలిష్టమైన హస్తాలకు అప్పగించుకుంటున్నాము స్వామి. క్రీస్తు వలె ఉండుటకు మేము అన్ని విషయములలో ఎదగడానికి మీ కృప మాకు కావాలి ప్రభువా. మీ కనికరం మాకు కావాలయ్యా. మీ కటాక్షం మాకు కావాలి స్వామి. ఈ రాత్రి నాయనా మేము ఎలా వచ్చామో అలాగ తిరిగి వెళ్ళకుండా నాయనా నీలాగా మార్పు చెందడానికి, నీ మనస్సు మా మనస్సు నీ మనస్సు వలె నాయనా మారడానికి సహాయం చేయండి. క్రీస్తు యేసునకు కలిగిన మనస్సు కలిగి ఉండుటకు మాకు నేర్పండి తండ్రి. మీకు స్తోత్రాలు. విత్తబడిన మాటలు మా జీవితాల్లో ఫలింపజేయమని చేతులెత్తి నాయనా తమను తాము సమర్పించుకొని మీకు చేరువవుతున్న బిడ్డలందరినీ మీరు జ్ఞాపకం చేసుకుని వారి చేతులను మీరు బలపరచండి, వారి చేయి పట్టి నడిపించండి అని మీకు అప్పగించుకుంటూ యేసయ్య పుణ్యనామములో బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ మీ పేరట మీ ప్రత్యేకమైన స్పర్శ వారికి కలిగించి ఆశీర్వదించి వర్ధిల్ల చేసి నడిపించమని క్రీస్తు వారి పేరట ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. చప్పట్లు కొట్టి